హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మిరియాల రసం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు, 2 టమాటాలు, తాలింపుకి పోపు దినుసులు, కరివేపాకు, 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 పెద్ద ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ సాల్ట్, రసంలోకి కావాల్సిన మసాలా దినుసులు. ఈ రసంలోకి కావాల్సిన మసాలా దినుసులు: 2 స్పూన్స్ ధనియాలు, ఒక పెద్ద చిన్నులపాయి, 1 స్పూన్ మిరియాలు, 2 స్పూన్స్ జీలకర్ర, ఒక 4 ఎండుమిరపకాయలు. ఈ మొత్తం ఇప్పుడు మిక్సీకి పట్టుకుందాం. మిక్సీకి పట్టుకుందాం. ఈ రసం కావాల్సిన మసాలా ఇప్పుడు సిద్ధం చేసుకుందాం. ఇదండి రసం మసాలా. కొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తంగా. ఇప్పుడు చింతపండు వాటర్లో నానబెట్టి రసం తీసుకుందాం. ఒక చెంబు వాటర్ వేసుకొని దీంట్లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని, 2 టమాటాలు వేసుకొని, పసుపు వేసుకొని, ఇవి బాగా మెత్తగా పిసుక్కున్నాం. ఈ టమాటాలు ఇవన్నీ బాగా ఇలా మెత్తగా నలిపేస్తే నలిగిపోతుంది. ఇలా మొత్తం మెత్తగా పిసుక్కున్న రసానికి తండి. ఇలా రసం బాగా చింతపండు టమాటాలు ఇలా మెత్తగా పిసుక్కోవాలి. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత మనకు రసానికి సరిపోయినంత వాటర్ ఇప్పుడే పోసి పెట్టుకున్నాం. ఇప్పుడు రసం తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం కాగాక తాలింపు గింజలు వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయింది. పోపు దినుసులు వేసుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయలు, ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుందాం. ఇంట్లో కరివేపాకు వేసుకున్నాం. ఇది కొంచెం మగ్గిన దాకా కలుపుకుందాం. ఇది బాగా మగ్గింది. ఇప్పుడు ఇందాక సిద్ధం చేసి పెట్టుకున్న రసం పోసుకుందాం దాంట్లో తాలింపులో. దీంట్లో సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను. పులుపు చూసుకొని ఇంకొంచెం వాటరు కావాలంటే ఇప్పుడే పోసుకోండి.
ఇదండి మిరియాల రసం ఇలా తాలింపులో వేసుకున్నాం కదా, ఇది బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం సిద్ధం చేసి పెట్టుకున్న రసం పొడి వేసుకుందాం. ఇదండి రసం ఇలా మరుగుతున్నప్పుడు బాగా దీంట్లో ఇందాక సిద్ధం చేసి పెట్టుకున్న రసం మసాలా వేసుకుందాం. ఈ రసం మసాలా అంతా వేశాక ఒక 5 నిమిషాలు బాగా మరగబెట్టుకుందాం. ఈ రసం జలుబు చేసిన వాళ్ళకి కానీ జ్వరం వచ్చిన వాళ్ళకి కానీ నోటికి చాలా రుచిగా ఉంటుంది. ఇదండి మిరియాల రసం బాగా మరిగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి వేడి వేడి మిరియాల రసం రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.